I'm Dr. Lakshya. Hi, I'm B. Sahasra. ఇవాళ మేము క్లాస్ 10th సోషల్ చాప్టర్ 19 పోస్ట్ వరల్డ్ వార్ అండ్ ఇండియా గురించి చెప్పుకోబోతున్నాం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాతకి చాలా కంట్రీస్ కూడా సఫర్ అయినాయి సెకండ్ వరల్డ్ వార్ తర్వాతకి. 1700 సిటీస్, ఇంకా 31,000 ఇండస్ట్రీస్, 70,000 విలేజెస్, ఇవన్నీ కూడా చాలా సఫర్ అయినాయి. ఇంకా 25% కంటే ఎక్కువగా పాపులేషన్ కూడా చనిపోయారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇంకా ఈ సెకండ్ వరల్డ్ వార్ ద్వారా ఎక్కువగా సఫర్ అయిన కంట్రీస్ ఎక్కువగా ఏమంటే అంటే యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యూగోస్లోవియా. గ్రేట్ డిప్రెషన్ ద్వారా చాలా కంట్రీస్ కూడా సఫర్ అయినాయి, కానీ అమెరికా కంట్రీ మాత్రం అస్సలు సఫర్ కాలేదు. 1945న అమెరికా ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ ఏమన్నాడంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాతకి పవర్ఫుల్ నేషన్గా మన అమెరికా పవర్ఫుల్ నేషన్గా తయారైంది అని హ్యారీ ట్రూమన్ చెప్పిండు. ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాతకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొచ్చారు. ఒకటి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ని తీసుకొచ్చారు. సెకండ్ కోల్డ్ వార్ని తీసుకొచ్చారు. ఇంకొకటి డీకాలనైజేషన్ అంటే కాలనైజ్డ్ కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్ అన్నిటికి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఫ్రీడమ్ కల్పించాలి అని బ్రిటన్ మీద ఇంకా ఫ్రాన్స్ మీద బాగా స్ట్రెస్ చేశారు. ఎవరెవరు? అమెరికా విత్ అదర్ కంట్రీస్ బాగా ఒత్తిడి పెట్టారు, వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. బ్రిటన్కి ఇంకా ఫ్రాన్స్ ఉన్నాయి, ఈ 2 కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టారు, మీరు ఆక్యుపై చేసుకున్నటువంటి కొన్ని కంట్రీస్కి ఫ్రీడమ్ ఇవ్వండి అని అమెరికా ఇంకా అదర్ కంట్రీస్ వాళ్ళు బాగా స్ట్రెస్ చేసేసరికల్లా అందరికీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్న కొన్ని కంట్రీస్కి ఫ్రీడమ్ ఇచ్చేసారు, డీకాలనైజేషన్ చేశారు. సెకండ్ ఏంటిదంటే యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యుఎస్ఎస్ఆర్ ఈ కంట్రీస్ 5 కంట్రీస్ కలిసి ఒక డ్రాఫ్ట్ని ఫామ్ చేసుకున్నారు. ఈ డ్రాఫ్ట్లో వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ మనకి ఈ సెకండ్ వరల్డ్ వార్ ద్వారా చాలా కంట్రీస్ సఫర్ అయినాయి కదా, సెకండ్ వరల్డ్ వార్ ద్వారా చాలా కంట్రీస్ కూడా సఫర్ అయినాయి. ఈసారి ఒకవేళ వార్ కనుక వస్తే సఫర్ అవ్వకుండా మంచిగా పీస్ఫుల్గా జరగాలి, మాట్లాడుకొని ఆ వార్ జరగాలి అనుకొని ఈ డ్రాఫ్ట్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందులో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఏంటిది? యుఎన్ఓని ఏర్పాటు చేసుకున్నారు. ఈ యుఎన్ఓ ఎందుకు యుఎన్ఓలో ఏమేమి ఉంటాయంటే పీస్, సెక్యూరిటీ, ఇంకా హ్యూమన్ ఫెసిలిటీస్, ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ పావర్టీ, ప్రొవైడింగ్ జస్టిస్, ఇవన్నీ ఈ యుఎన్ఓలో ఉంటాయి. యుఎన్ఓ ఫామ్ అయిన ఫస్ట్లో ఓన్లీ 51 కంట్రీస్ వరకే ఉంది, కానీ ఎప్పుడైతే 2014లో చూస్తే 193 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 193 కంట్రీస్. 2014లో చూస్తే 193 కంట్రీస్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఈ యుఎన్ఓలో సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టోటల్ అందులో 6 ఆర్గన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6 ఆర్గన్స్ ఏమేమంటే మనకున్న ముందే పీస్, సెక్యూరిటీ, ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, ప్రాబ్లమ్స్ ఆఫ్ పావర్టీ, ప్రొవైడింగ్ జస్టిస్, ఇవి 6 ఆర్గన్స్ అనుకున్నాం. ఇందులో మనం ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది ఎక్కడ ఉందంటే ద హేగ్లో ఉంది. నెక్స్ట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది జెనీవాలో ఉంది. ద యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్స్ ఇది ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ ద యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ ఇది ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇంకా
ద జనరల్ అసెంబ్లీ. ఇందులో ఇది ద జనరల్ అసెంబ్లీ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇందులో రెగ్యులర్ డిస్కషన్స్ జరుగుతాయి. ఇంకా సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో ఒకవేళ యుద్ధాలు జరిగే పరిస్థితి కనుక వస్తే దాన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకుంటారు ఇందులో సెక్యూరిటీ కౌన్సిల్లో. ఈ యుఎన్ఓకి కూడా ఒక లీడర్ ఉంటాడు. ఈయనని సెక్రటరీ జనరల్ అని అంటారు. ఈయన వేరే 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 కంట్రీస్ నుంచి, ఒకసారి ఒక కంట్రీ నుంచి వస్తే ఇంకోసారి ఇంకో కంట్రీ నుంచి వస్తాడు. ఈ విధంగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎలక్ట్ అవుతాడు. ఎవరు ఈ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎలక్ట్ అవుతారు ఈ సెక్రటరీ జనరల్ ఎలక్ట్ అవుతాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెక్రటరీ కౌన్సిల్కి కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ని ఎలక్ట్ చేశారు. పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఓకి ఏదో ఒక మార్పులు తీసుకోవాలి, లేకపోతే ఏదో ఒక యాక్ట్ తీసుకోవాలి అనుకున్నారనుకో, ఈ 5 కంట్రీస్ యొక్క ఓటు, ఈ 5 కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఆ యాక్ట్ కోసం. ఒకవేళ యాక్ట్ అలా పెట్టాలంటే 5 కంట్రీస్ కూడా 5 కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఒక్క కంట్రీ యాక్సెప్ట్ చేయకపోయినా కానీ దాన్ని వీటో ద్వారా దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద 2 camps ఆఫ్ కోల్డ్ వార్ గురించి చెప్పుకున్నాం. 1945 నుంచి 1991 దాకా కోల్డ్ వార్ జరిగింది. ఈ కోల్డ్ వార్లో మనకి ఇప్పుడు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ఈ 2 సూపర్ పవర్ఫుల్ కంట్రీస్. యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏనేమో వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఉంటుందేమో యుఎస్ఎస్ఆర్కి. ఇంకా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఏమో యుఎస్ఎస్ఆర్కి. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఏమో అమెరికాకి, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏమో యుఎస్ఎస్ఆర్కి. ఓకే, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏమేంటి అంటే బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే జర్మనీ, పోలాండ్, ఇంకా హంగరీ. ఈస్ట్ జర్మనీ అది. ఓకే, ఈస్ట్ జర్మనీ, పోలాండ్, హంగరీ ఇవి ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. ఇంకా యుఎస్ఎస్ఆర్కి చైనా ఇంకా వియత్నాం సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలకి మధ్య గొడవ జరిగిందనుకో, గొడవ వస్తే ఒక దేశానికి యుఎస్ఏ సపోర్ట్ ఉంటుంది, అమెరికా సపోర్ట్ ఉంటుంది, ఇంకో దేశానికేమో యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ ఉంటుంది. వీరిద్దరి మధ్య గొడవ మాటల ద్వారా, ప్రచారాల ద్వారా వీళ్ళిద్దరి మధ్య గొడవని ఎక్కువ చేస్తారు. ఈ గొడవ వల్ల 2 crores మంది దాకా చనిపోయారు. ఇందులో ఎక్కువగా సఫర్ అయిన కంట్రీస్ ఏమేమంటే వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువగా సఫర్ అయిన కంట్రీస్. ఇప్పుడు మనం ప్రాక్సీ వార్స్ గురించి చెప్పుకుందాం. ప్రాక్సీ వార్స్ అంటే ఇండైరెక్ట్ వార్స్. యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ఈ 2 కంట్రీస్ కూడా వేరే వాటి కింద చిన్న కంట్రీస్ ఉంటాయి. వాళ్ళల్లో ఈ 2 కంట్రీస్ సూపర్ పవర్ఫుల్ కంట్రీస్ సపోర్ట్ ఇచ్చే గవర్నమెంట్స్ నుంచి వాళ్ళకు ఆపోజిట్గా ఉన్న గవర్నమెంట్స్ని తీసేశారు. ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే 1947లో టర్కీ అండ్ గ్రీక్ ఈ 2 కంట్రీస్లో కూడా ఏ కంట్రీస్ టర్కీలో ఇంకా గ్రీక్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఆపోజిట్గా అమెరికా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి ఆపోజిట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ బెల్జియం. 1960లో బెల్జియం కాంగోకి ఫ్రీడమ్ ఇచ్చేసింది. కాంగోకి చెందిన ఒక లీడర్, కాంగోకి చెందిన కమ్యూనిస్ట్ లీడర్ ఎవరంటే పాట్రిస్ లుమాంబే. ఇతన్ని 1961లో చంపేశారు. 1975లో పోర్చుగల్ నుంచి అంగోలాకి ఫ్రీడమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ అంగోలాలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీస్ని ఫామ్ చేశారు. దీనికి హెల్ప్ చేసిన కంట్రీస్ ఏమేంటి అంటే యుఎస్ఎస్ఆర్ ఇంకా క్యూబా. ఈ 2 కూడా హెల్ప్ చేసింది. నెక్స్ట్
అమెరికా యొక్క గవర్నమెంట్, అమెరికాకి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఏంటిదంటే లాటిన్ అమెరికా. ఫిడెల్ కాస్ట్రో, ఈయన ఫిడెల్ కాస్ట్రో ఏమన్నారంటే మాకు యుఎస్ఎస్ఆర్ ఫాలో అయ్యే యుఎస్ఎస్ఆర్ సోషలిజం ఫాలో అయ్యేది. మనం ముందే చెప్పుకున్నాం యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజం మీద ఫోకస్ చేస్తుంది, యుఎస్ఏనేమో క్యాపిటలిజం పాలసీ. యుఎస్ఎస్ఆర్ ఏమో కమ్యూనిజం పాలసీ, యుఎస్ఏది క్యాపిటలిజం పాలసీ. యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది అంటే కమ్యూనిజంకి ఆపోజిట్గా ఎవరైనా వస్తే వాళ్ళకి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. అదే యుఎస్ఏ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మొత్తం ప్రైవేట్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. కాబట్టి ఫిడెల్ కాస్ట్రో ఏమన్నాడంటే మాకు యుఎస్ఎస్ఆర్ ఫాలో అయ్యే సోషలిజమే కావాలి, మాకు అమెరికా ఫాలో అయ్యే క్యాపిటలిజం గవర్నమెంట్ మాకు వద్దు అని ఫిడెల్ కాస్ట్రో ఫైట్ చేసిండు. చగోవీరా, ఈయన చగోవీరా ప్రజలందరికీ కూడా చగోవీరా అంటే ఇష్టం. చగోవీరాని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. ఈ చగోవీరాని కూడా చంపేశారు. నెక్స్ట్ చిలీలోనే సాలండి అనే గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఈ గవర్నమెంట్ని అమెరికా ఈ గవర్నమెంట్ని తీసేసింది. ఇప్పుడు అమెరికాలో చేసిన కొన్ని యాక్షన్ చూసినాం కదా, ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ చేసిన కొన్ని పనులను చూద్దాం. 1950లో జర్మనీ ఇంకా హంగేరీ, ఈ జర్మనీ ఇంకా హంగేరీకి కొంతమంది ఆర్మీలని, జర్మనీ ఇంకా హంగేరీ ఆ రెండు కంట్రీస్కి కొంతమంది ఆర్మీలని పంపించారు. కొంతమంది ఆర్మీస్ని పంపించారు. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్కున్న గవర్నమెంట్స్ని ఫామ్ చేసి యుఎస్ఎస్ఆర్కి ఎగ్నెస్ట్గా ఉన్న గవర్నమెంట్స్, ఆపోజిట్గా ఉన్న గవర్నమెంట్స్ని తీసేయాలని పంపించారు. 1960sలో మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎక్కడ 2 camps ఆఫ్ కోల్డ్ వార్ దగ్గర యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్గా ఉన్న కంట్రీస్ ఏంటిది, చైనా, వియత్నాం అని కూడా చెప్పుకున్నాం. చైనా, వియత్నాం అని చెప్పుకున్నాం. కానీ 1960s తర్వాతకి, ఆఫ్టర్ 1960s ఏమైందంటే ఈ చైనా యుఎస్ఎస్ఆర్ నుంచి సపరేట్ అయిపోయింది. 1971లో చైనా ఆఫ్ఘనిస్తాన్కి 1961లో చైనా 1971లో యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. అప్పుడు ఆఫ్ఘన్ రిబెల్స్, తాలిబన్స్ వీళ్ళు ఉన్నారు, రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి సపోర్ట్గా అమెరికా ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య ఇక్కడ గొడవ జరిగింది. ఈ వార్ని ఏమంటారు, దీన్ని సివిల్ వార్ అంటారు. ఈ సివిల్ వార్ చాలా రోజులు జరిగింది. తర్వాతకి 1985లో ఏమైందంటే వాళ్ళ యొక్క ఆర్మీ, యుఎస్ఎస్ఆర్ వాళ్ళ యొక్క ఆర్మీని తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయింది. యుఎస్ఎస్ఆర్కి వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగినప్పుడు మధ్యలో ఉన్న చిన్న కంట్రీస్ చాలా సఫర్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిలిటరీ అలియన్స్ గురించి చెప్పుకుందాం. మిలిటరీ అలియన్స్ యుఎస్ఏ విత్ అదర్ కంట్రీస్, యుఎస్ఎస్ఆర్ విత్ అదర్ కంట్రీస్. యుఎస్ఏనేమో వేరే కంట్రీస్ తోటి కొన్ని మిలిటరీ అలియన్స్ని ఫామ్ చేసుకుంది, యుఎస్ఎస్ఆర్ కూడా వేరే కంట్రీస్ తోటి మిలిటరీ అలియన్స్ని ఫామ్ చేసుకుంది. యుఎస్ఏ కొన్ని ట్రీటీస్ చేసుకుంది, యుఎస్ఎస్ఆర్ కూడా కొన్ని ట్రీటీస్ చేసుకుంది. యుఎస్ఏ ఏమేమి ట్రీటీస్ చేసుకుందంటే 1949లో నాటో చేసుకుంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. యుఎస్ఎస్ఆర్ వార్సా ప్యాక్ట్ కూడా చేసుకుంది. యుఎస్ఎస్ఆర్ వార్సా ప్యాక్ట్ చేసుకుంది. ఇంకా అమెరికా సీటో చేసుకుంది. సీటో అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ చేసుకుంది. నెక్స్ట్ మళ్ళీ అమెరికా సెంటో ట్రీటీ చేసుకుంది. సెంటో అంటే సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ని చేసుకుంది. ఇట్లా అమెరికా, యుఎస్ఎస్ఆర్ విత్ అదర్ కంట్రీస్ ట్రీటీ చేసుకున్నారు. నెక్స్ట్ ఈ రెండు సూపర్ పవర్ఫుల్ కంట్రీస్ కదా, వీళ్ళిద్దరు గొడవ పెట్టుకునే టైంలో ఇంకా వేరే కంట్రీస్ వీళ్ళకి సపోర్ట్ ఉంది, కానీ వీళ్ళు డెవలప్ అయ్యారు. ఈ సూపర్ పవర్ఫుల్ కంట్రీస్ కూడా డెవలప్ అయినాయి. ఏ విధంగా డెవలప్ అయినాయి అంటే ఫస్ట్
వాళ్ళకి కొన్ని ఆయిల్ రిసోర్సెస్ కావాలి, మినరల్స్ కావాలి కదా. కాబట్టి ఈ ఆయిల్ రిసోర్సెస్, మినరల్స్ ఇవన్నీ కూడా వేరే అదర్ కంట్రీస్ నుంచి, వాళ్ళకి సపోర్ట్ ఉన్న కంట్రీస్ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళకి అమ్ముకోవడానికి ఒక వాళ్ళు వేరే దగ్గర అమ్ముకున్నారు. ఇంకా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికినట్లు వాళ్ళకైంది. ఓకే, ఈ సూపర్ పవర్ఫుల్ కంట్రీస్కి మంచి ప్లేస్ దొరికినట్లు అయింది అమ్ముకోవడానికి, లేకపోతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి. ఇంకా మిలిటరీ బేసెస్ టు లాంచ్ దేర్ ట్రూప్స్ అండ్ వెపన్స్. ఇంకా ఫోర్త్ ఏంటంటే టు స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ. వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ మిలిటరీ అలియన్స్ మీద యొక్క ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి కూడా వాళ్ళకి యూజ్ చేసుకున్నారు ఆ ప్లేసెస్. నెక్స్ట్ మిలిటరీ ఏలియన్స్కి కొంచెం ఎకనామికల్ సపోర్ట్ కూడా దొరికినట్లయింది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు డెవలప్ అయ్యారు. సూపర్ పవర్ యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ ఈ విధంగా వీళ్ళు డెవలప్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ ఆర్మ్స్ అండ్ వార్స్లో యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ వీళ్ళిద్దరికి మధ్య యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ వీళ్ళు కొన్ని పవర్ఫుల్ వెపన్స్ తయారు చేసుకున్నారు. ఏమేంటి అంటే వెపన్స్, మిస్సైల్స్, ఆర్సనల్స్ ఆఫ్ డివాస్టేటింగ్ న్యూక్లియర్స్. ఇవి వీళ్ళిద్దరు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ తయారు చేసుకున్నారు. వీళ్ళని చూసి బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళు కూడా కొన్ని వెపన్స్, ఆర్సనల్స్ ఆఫ్ డివాస్టేటింగ్ న్యూక్లియర్స్ని వీళ్ళు కూడా తయారు చేసుకున్నారు. ఈ యుఎస్ఏకి ఇంకా యుఎస్ఎస్ఆర్కి వీళ్ళిద్దరికి మధ్య గొడవ ఎక్కడి దాకా వెళ్ళిందంటే అంతరిక్షం, స్పేస్ దాకా వీళ్ళిద్దరికి మధ్య గొడవ వెళ్తుంది. ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేస్తే నేను ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేస్తాను అనుకుంటా. గొడవైంది. ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేసింది ఎవరంటే యుఎస్ఎస్ఆర్. ఫస్ట్ శాటిలైట్ లాంచ్ అయింది స్పేస్లో. ఫస్ట్ శాటిలైట్ లాంచ్ అయిన స్పేస్లోకి ఆ శాటిలైట్ పేరు ఏం పేరంటే స్పుత్నిక్ శాటిలైట్. ఫస్ట్ మ్యాన్ టు గో టు స్పేస్ ఎవరంటే యూరీ గగారిన్. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అమెరికా 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని కూడా మూన్ మీదకి పంపించింది. ఈ విధంగా యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్లాష్ పాయింట్స్ ఇప్పుడు మనం ఫ్లాష్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం. స్పై ప్లేన్ యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి యుఎస్ఏకి చెందినటువంటి ఒక స్పై ప్లేన్ యుఎస్ఎస్ఆర్లో ఉంది. అమెరికాకు చెందిన స్పై ప్లేన్ యుఎస్ఎస్ఆర్లో ఉంది. ఓకే, ఈ స్పై ప్లేన్ని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఈ స్పై ప్లేన్ని డిస్ట్రాయ్ చేసేసరికి క్యూబాలో ఈ యుఎస్ఎస్ఆర్ వాళ్ళకు కొన్ని పవర్ఫుల్ వెపన్స్ తయారు చేసుకున్నారు కదా, ఆర్సనల్స్ ఆఫ్ డివాస్టేటింగ్ న్యూక్లియర్స్ అని. వీళ్ళు కూడా కొన్ని పవర్ఫుల్ వెపన్స్ తయారు చేసుకున్నారు. ఈ పవర్ఫుల్ వెపన్స్ క్యూబాలో ఉన్నాయని అమెరికా వాళ్ళకి తెలిసింది. ఈ విధంగా వీళ్ళు వెపన్స్, ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు, ఆర్సనల్స్ ఆఫ్ డివాస్టేటింగ్ న్యూక్లియర్స్ అన్ని పెద్ద పెద్ద ఆయుధాలు తయారు చేసుకునేసరికి వీళ్ళని చూసి పక్క దేశాన్ని బ్రిటన్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా వీళ్ళు కూడా తయారు చేసుకునేసరికి ప్రజలందరికీ భయం వేసింది ఎప్పుడు 3వ వరల్డ్ వార్ స్టార్ట్ అయిద్దు అని. ఎందుకంటే అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ జరిగి చాలా మంది సఫర్ అయ్యారు కదా. అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ చాలా మంది సఫర్ అయ్యారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంకా యుఎస్ఏకి ఇంకా యుఎస్ఎస్ఆర్కి మధ్య గొడవ చూస్తుంటే ఎప్పుడు థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వీళ్ళకి ప్రజలకు కూడా చాలా భయం వేసింది. నాన్ అలైన్మెంట్ మూమెంట్. 1950sలో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో యుఎస్ఏ బ్లాక్, సెకండ్దేమో యుఎస్ఎస్ఆర్ బ్లాక్స్. ఇట్లా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఈ కంట్రీస్ వాళ్ళకి ఇట్లా కొత్తగా వచ్చిన ఫ్రీడమ్, ఇప్పుడే వచ్చిన కంట్రీస్ వాళ్ళకి 2 బ్లాక్స్లో కూడా వీళ్ళు జాయిన్ అవ్వాలి. ఏ బ్లాక్స్లో జాయిన్ అవ్వాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు 2 బ్లాక్స్లో కూడా వీళ్ళు జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే పావర్టీ, ఇన్ఈక్వాలిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1955లో ఇండోనేషియాలోని బాండూంగ్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి 29 కంట్రీస్ అటెండ్ అయినాయి. ఈ మీటింగ్కి అంటే ఈ మీటింగ్లో ఇంపార్టెంట్ లీడర్స్ అటెండ్ అయ్యారు. ఎవరెవరంటే ఇండియా నుంచేమో జవహర్లాల్ నెహ్రూ అటెండ్ అయ్యిండు. ఇంకా ఈజిప్ట్ నుంచేమో గమల్ అబ్దుల్ నాజర్ అటెండ్ అయ్యిండు. యూగోస్లోవియా నుంచేమో జోసెఫ్ బ్రిజ్ టీటో ఈ మీటింగ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు.
అంతే ఈ మీటింగ్ నాన్ అలైన్మెంట్కి దారితీస్తుంది. ఏషియా ఆఫ్రికా లాటిన్ అమెరికాస్లో ఇప్పుడే ఫ్రీడమ్ పొందిన కంట్రీస్ కల్చరల్గా ఎకనామికల్గా కోఆపరేషన్ పెంచుకోవడానికి నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఫామ్ అయింది. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే 1961 సెప్టెంబర్లో యూగోస్లోవియాలోని బెల్గ్రేడ్లో ఈ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈ ఫస్ట్ మీటింగ్కి 25 కంట్రీస్ అటెండ్ అయినాయి. ఈ ఫస్ట్ మీటింగ్కి ఇట్లా 17 కంట్రీస్ అబ్జర్వ్స్గా ఉన్నాయి. ఈ నామ్లో వీళ్ళు ఏమన్నారంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఫైట్స్ జరగకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అని చెప్పారు. అంతే కోల్డ్ వార్ మన దగ్గర దాకా రాకుండా చూసుకోవాలి అని చెప్పారు. అంతే ఈ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, యూఎస్ఎస్ఆర్ బ్లాక్స్, ఈ 2 బ్లాక్స్లో కూడా మనం జాయిన్ అవ్వద్దు అని వీళ్ళు అనుకున్నారు. నామ్లో అంతే ఒకరికొకరు ఫైట్ చేసుకోకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, ఒకరికొకరు ఫైట్ చేసుకోకూడదు అని నామ్లో ఇట్లా వీళ్ళు చెప్పారు. This is about post World War in India. We will again come back with the second part of this. Thank you. Bye. Hi, I'm Dr. Lakshya. Hi, I'm Visastra. Yes. ఇవాళ మనం పోస్ట్ ఫార్వర్డ్ అండ్ ఇండియా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సోషల్ క్లాస్ 10 పార్ట్ 1 కంటిన్యూషన్. ఇప్పుడు మనం వెస్ట్ ఏషియన్ కాంటెక్స్ట్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అరబ్స్ కి ఇంకా జ్యూస్ కి వీళ్ళిద్దరికి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు? పాలస్తీనా నేను ఆక్యుపై చేసుకుంటానంటే నేను ఆక్యుపై చేసుకుంటా అని అరబ్స్ కి ఇంకా జ్యూస్ కి వీళ్ళిద్దరికి మధ్య గొడవ స్టార్ట్ అయింది. పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక ప్లేస్ జెరూసలేం. ఈ జెరూసలేం ఇది హోలీ ప్లేస్. ఎవరెవరికి? క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, ఇంకా జ్యూస్కి, వీళ్ళ ముగ్గురికి కూడా ఈ జెరూసలేం అనే ఒక ప్లేస్ ఇది హోలీ ప్లేస్ లాంటిది. పాలస్తీనా ప్రజలు ఈ జ్యూస్ వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళ బిలీవ్ ఏంటిదంటే ఇవి మా ప్రామిస్ ల్యాండ్. ఓకే, ఈ పాలస్తీనా యొక్క ప్రజలు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది మా ప్రామిస్ ల్యాండ్, ఇది మాకు యేసుక్రీస్తు ప్రామిస్ చేసినటువంటి ల్యాండ్, ఈ ప్రామిస్ ల్యాండ్ అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళ యొక్క బిలీవ్ అన్నమాట. జర్మనీ యొక్క లీడర్ ఎవరంటే హిట్లర్. ఈ హిట్లర్ ఏం చేసిందంటే అప్పట్లో యేసుక్రీస్తుని సిల్వేసింది ఈ జ్యూస్ వాళ్ళే అని తెలిసి జ్యూస్ వాళ్ళందరినీ, వాళ్ళ మతానికి చెందిన ప్రజలందరినీ ఎతికి చిన్న పిల్లల నుంచి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెరిగి పెద్ద ముసలాలు అయ్యే వాళ్ళ వరకు అందరినీ తీసుకొచ్చి లైన్గా పెట్టి చంపేసిండు ఈ జర్మనీ యొక్క లీడర్ హిట్లర్. అప్పుడు పాలస్తీనాలో కరువు టైం. ఈ కరువు టైంకి ఏం చేసిందంటే చాలా మంది ప్రజలు, కొంతమంది ఈజిప్ట్కి, ఇంకొంతమంది ప్రజలు అదర్ కంట్రీస్ వేరే వేరే దేశాలకి వెళ్ళేసరికి ఆఫ్టర్ కరువు టైం తర్వాతకి, కరువు టైం అయిపోయిన తర్వాతకి బ్యాక్ టు అవర్ ప్రామిస్ ల్యాండ్, మన ప్రామిస్ ల్యాండ్కి మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అని బ్యాక్ టు అవర్ ప్రామిస్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ప్రామిస్ ల్యాండ్కి మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ పాలస్తీనా వాళ్ళు, ఈ జ్యూస్ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అక్కడ ఎవరున్నారు? వీళ్ళ పాలస్తీనాలో ఎవరున్నారు? అప్పటికి అరబ్ వాళ్ళు ఈ పాలస్తీనాని ఆక్యుపై చేసుకొని ఉన్నారు. ఈ జ్యూస్ వాళ్ళు ఏం చేశారంటే మన పాలస్తీనా మాకే కావాలి, మా ప్రామిస్ ల్యాండ్ మాకే కావాలని వీళ్ళు అరబ్స్ ఆపోజిట్గా ఫైట్ చేయడానికి ఈ జ్యూస్ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఒక మూమెంట్ని ఫామ్ చేశారు. దాన్ని జియోనిస్ట్ మూమెంట్ అంటారు. ఈ జియోనిస్ట్ మూమెంట్ని ఈ జ్యూస్ వాళ్ళు ఫామ్ చేసుకొని జ్యూస్ అందరూ కలిసి అరబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఫైట్ చేశారు. ఏషియన్ పెనిన్సులా అనే ఒక ప్లేస్. ఏషియన్ పెనిన్సులాలో ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండటంతో యుఎస్ఎస్ఆర్ ఈ రెండు కూడా ఏషియన్ పెనిన్సులా ఎట్లయినా ఆక్యుపై చేసుకోవాలని వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ UNO 1940
1947లో ఏం చేసిందంటే యుఎన్ఓ ఏం చేసిందంటే అరబ్ వాళ్ళు ఇంకా జ్యూస్ వాళ్ళు ఇద్దరు కూడా పాలస్తీనా కోసం గొడవ పడుతున్నారు కాబట్టి ఈ పాలస్తీనాని 2 హాఫ్స్గా డివైడ్ చేసి ఒక హాఫ్ ఏమో అరబ్ వాళ్ళకి ఇంకొక హాఫ్ ఏమో ఈ జ్యూస్ వాళ్ళకి ఇచ్చేసారు సగం సగం ఇచ్చేసేసరికి హాఫ్ అరబ్ వాళ్ళకి ఇచ్చారు హాఫ్ ఏమో జ్యూస్ వాళ్ళకి ఇచ్చారు 1948లో ఈ జ్యూస్ వాళ్ళకి ఇచ్చినటువంటి పాలస్తీనా ల్యాండ్ని వీళ్ళు ఇజ్రాయెల్ అని పేరు మార్చుకొని ఇజ్రాయెల్గా పేరు మార్చుకున్నారు ఈ జ్యూస్ వాళ్ళు ఏం చేశారంటే మీ అరబ్ ఒక ప్లేస్ని మేము దీన్ని కంట్రీ లెక్క కూడా లెక్క చెయ్యం కంట్రీ కింద కూడా చూడమని వీళ్ళు గొడవ చేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు వీళ్ళతో గొడవ అనుకొని చాలా కొంతమంది వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు ఈజిప్ట్కి చెందినటువంటి ప్రెసిడెంట్ గమల్ అబ్దుల్ నాజర్ ఈ గమల్ అబ్దుల్ నాజర్ ఈయన ఏం చేసిండంటే వీళ్ళందరినీ కూడా ఏమన్నా అరబ్ వాళ్ళందరూ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళారు కదా వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేపించి ఈ ఇజ్రాయెల్కి ఆపోజిట్గా ఫైట్ చేద్దాం ఈ జ్యూస్ వాళ్ళ ఎగెనిస్ట్గా ఫైట్ చేపిద్దామని వీళ్ళు అనుకున్నారు ఎవరు ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అనుకొని సూసైడ్ స్క్వాడ్స్ని ఫామ్ చేసిండు సపరేట్గా సూసైడ్ స్క్వాడ్స్ని ఫామ్ చేసిండు వీళ్ళందరినీ గ్యాదర్ చేపించడానికి తర్వాతకి 1956న ఇజ్రాయెల్ వాళ్ళు ఈజిప్ట్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేద్దాం అనుకున్నారు కానీ అమెరికా యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ వీళ్ళు ఏం చేశారంటే వద్దు వీళ్ళకి ఎగెనిస్ట్గా ఫైట్ చేయకండి అని ఆపేశారు ఈ ఫైట్ని ఆపేపించారు నెక్స్ట్ ఏంటిదంటే 1967లో 1967లో అరబ్ వాళ్ళు జ్యూస్ ఎగెనిస్ట్గా ఫైట్ చేశారు అరబ్ వాళ్ళే జ్యూస్ ఎగెనిస్ట్గా ఫైట్ చేసేసరికి ఈ జ్యూస్ వాళ్ళు ఊకుంటారా వీళ్ళు కూడా అరబ్ వాళ్ళకి అగెనిస్ట్గా ఫైట్ చేసి అరబ్ ప్లేస్లో ఉన్నటువంటి 3 ప్లేసెస్ నాకు అరబ్ యొక్క ప్లేస్లలో అరబ్ పాలస్తీనా కదా వాళ్ళల్లో ఆ ప్లేస్లో నుంచి 3 ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు ఫస్ట్ ఏంటంటే గాజా గోలెన్ హైట్స్ ఇంకా వెస్ట్ బ్యాంక్ ఈ 3 ప్లేసెస్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు 3 ప్లేసెస్ని ఆక్యుపై చేసుకునేసరికి యుఎన్ఓ ఏం చేసిందంటే యుఎన్ఓ ఏమని చెప్పిందంటే ఈ అరబ్ వాళ్ళకి అగెనిస్ట్గా మీరు ఫైట్ చేయకండి ఇంకా ఇప్పుడు మీరు ఆక్యుపై చేసినటువంటి 3 ప్లేసెస్ గాజా గోలెన్ హైట్స్ వెస్ట్ బ్యాంక్ ఈ 3 ప్లేసెస్ కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పింది కానీ వీళ్ళు ఈ జ్యూస్ వాళ్ళు ఏమన్నారంటే మేము అరబ్ వాళ్ళకి అగెనిస్ట్గా ఫైట్ ఆపేయమంటే ఆపేస్తాం కానీ ఇప్పుడు మీరు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయమన్నా మేము ఆక్యుపై చేసినటువంటి 3 ప్లేసెస్ గాజా గోలెన్ హైట్స్ ఇంకా వెస్ట్ బ్యాంక్ ఈ 3 ప్లేసెస్ని కూడా మేము వాళ్ళకి తిరిగి ఇవ్వం అని వీళ్ళు చెప్పారు కావాలంటే జ్యూస్ వాళ్ళు అన్నారు కావాలంటే మేము దీన్ని బఫర్ జోన్గా పెడతాం అని కూడా అన్నారు అనేసరికల్లే 1964లో 1964లో జోర్డాన్ అనే ఒక ప్లేస్లో PLO పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు ఎందుకంటే పాలస్తీనా ప్లేసెస్ని మనం పీస్ఫుల్గా తీసుకుందాం ఓకే ఈ ప్లేసెస్ని మనం పీస్ఫుల్గా ఆక్యుపై చేసుకుందాం అనుకొని వీళ్ళు ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు ఇందులో యొక్క మెంబర్ ఈ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ ఎవరంటే యాసఫ్ అరాఫత్ ఏం చేసిందంటే ఈయన ఏం చేసిందంటే వద్దొద్దు పీస్ఫుల్గా వద్దు మనం వాళ్ళకి అగెనిస్ట్గా ఫైట్ చేసి మనం తీసుకుందాం ఈ ప్లేసెస్ మనం పీస్ఫుల్గా తీసుకోవచ్చు వాళ్ళకి అగెనిస్ట్గా ఫైట్ చేసి మనం తీసుకుందాం అని అరాఫత్ చెప్పేసరికి దీనికి ఎవరు కూడా ఒప్పుకోలేదు
ఒప్పుకోపోయేసరికల్లే ఈ అరాఫత్ ఏం చేసిందంటే ఈయన ఒక టెర్రరిస్ట్గా మారి ఈయన కొంతమంది టెర్రరిస్ట్ గ్యాంగ్ని తీసుకొని వెళ్ళి ఈ ఇజ్రాయెల్కి ఆపోజిట్గా ఎగనిస్ట్గా కొన్ని ఫైట్ చేయడం జరిగింది. అంటే ఏరోప్లేన్స్ని హైజాక్ చేసిండు, ఈ ఇజ్రాయెల్కి చెందినటువంటి కొన్ని ఏరోప్లేన్స్ని హైజాక్ చేయడం. ఇంకొకటి 1972లో 1972లో ఏమైందంటే మ్యూనిచ్ ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్కి సంబంధించిన కొంతమంది ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ మ్యూనిచ్ ఒలింపిక్స్లో. ఆ ఇజ్రాయెల్కి చెందినటువంటి కొంతమంది ప్లేయర్స్ని తీసుకొని వెళ్ళి ఈయన అరాఫత్ కిడ్నాప్ చేసి చంపేసిండు. ఇట్లా కొన్ని యాక్షన్స్ ఇట్లా కొన్ని చేయడం వల్ల ఏం చేశారంటే కొన్ని యాక్షన్ చేయడం వల్ల మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు అరబ్కి అగెనిస్ట్గా ఫైట్ చేశారు. తర్వాతకి లాస్ట్ ఏమైందంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారంటే నేను మీ అరబ్ వాళ్ళని మేము ఒక కంట్రీలకు ఒప్పుకుంటున్నాం అని వీళ్ళు పీస్ ట్రీటీని చేసుకున్నారు. ఈ అరాఫత్ కూడా నేను టెర్రరిజం వదిలేస్తున్నా, నేను కూడా పీస్ఫుల్గా ఉందాం అనుకుంటున్నా అని చెప్పి నేను కూడా పీస్ఫుల్గా ఉండడం స్టార్ట్ చేసిండు. 2004లో 2004లో ఈయన ఫ్యూల్ ఫీవర్ తోటి చనిపోయిండు ఈ యాసఫ్ అరాఫత్. ఇప్పుడు మనం ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్ట్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఫస్ట్ ఇప్పుడు మనం ఓకే, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉన్న కంట్రీ ఏంటిది? అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వేరే కంట్రీస్కి కూడా అమెరికా మీద కోపం వచ్చింది. 1968లో ఏమైందంటే సద్దాం హుస్సేన్, ఈయన ఇరాక్లో ఉన్నటువంటి అరబ్ ఎవరంటే సద్దాం హుస్సేన్. ఈ సద్దాం హుస్సేన్ ఏం చేసిందంటే ఈయన రెండు స్లోగన్స్ తోటి ఈయన ఒక పవర్ఫుల్ లీడర్ అయిండు. ఆ స్లోగన్స్ ఏమేంటిదంటే అరబ్ నేషనలిజం, సోషలిజం అనే 2 స్లోగన్స్ తోటి ఈయన పవర్లోకి వచ్చిండు. ఈయన ఏం చెప్పిండంటే మన ఆయిల్ రిసోర్సెస్ని మనమే యూజ్ చేసుకుందాం అని ఈ సద్దాం హుస్సేన్ అన్నాడు. మన ఆయిల్ రిసోర్సెస్ని మనమే యూజ్ చేసుకుందాం అని అన్నాడు. సేమ్ టు సేమ్ 1969లో ఏమైందంటే లిబియాలో కూడా మన ఆయిల్ రిసోర్సెస్ మనమే యూజ్ చేసుకుందాం అని అనుకున్నారు. 1979లో ఇరాన్ రెవల్యూషన్లో అమెరికాకి సపోర్ట్ ఇచ్చే గవర్నమెంట్స్ లేకపోతే అమెరికాకు సపోర్ట్ ఇచ్చే కింగ్స్ వాళ్ళందరినీ కూడా తీసేసి క్లెర్క్స్ అయినటువంటి షియా ఇస్లామిక్ సపోర్ట్ చేసే గవర్నమెంట్స్ కింగ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ రిబెల్స్ లేకపోతే తాలిబన్స్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ అని అంటారు. ఈ గవర్నమెంట్లో ఖురాన్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని ఈ ఖురాన్కి సంబంధించిన రూల్స్ని ఫాలో అవ్వాలని చెప్పారు. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి విమెన్స్కి ఫ్రీడమ్ లేదు, వాళ్ళు బుర్కా వేసుకొని వాళ్ళు బయటికి రాకూడదు అని వీళ్ళంటూ కొన్ని రూల్స్ పెట్టారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మెయిన్ ఖురాన్ని ఫాలో అయ్యారు. 21st సెంచరీలో అరబ్ టెర్రరిస్ట్ ఏం చేశారంటే అరబ్ టెర్రరిస్ట్ వాళ్ళు అమెరికాలోని న్యూయార్క్ అనే ప్లేస్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీదకి ఇట్లా ఏరోప్లేన్ పంపించి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తాన్ని క్రాష్ చేయించిండు. దిస్ ఈజ్ అబౌట్ పోస్ట్ వరల్డ్ వార్ అండ్ వీ విల్ మళ్ళీ మేము పార్ట్ 3 తోటి మళ్ళీ బ్యాక్ వస్తాం. బాయ్ బాయ్. హాయ్, ఐఎమ్ బి సహస్ర. ఈరోజు మనం సోషల్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా పార్ట్ 2 కంటిన్యూషన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.
Peace movement collapse of the USSR and the end of the Cold War. న్యూక్లియర్ ఆర్మ్స్ని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు న్యూక్లియర్ ఆర్మ్స్ని యూజ్ చేస్తున్నారు. ప్రజలు భయపడ్డారు, ఎక్కడ థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుందేమోనని ప్రజలు భయపడ్డారు. ప్రజలు మీరు న్యూక్లియర్ ఆర్మ్స్ని కలెక్ట్ చేయొద్దు అని ప్రజలు గొడవ చేశారు. గొడవ చేసేసరికి 1985 to 91 మధ్యలో 1985 to 91లో న్యూక్లియర్ టెస్ట్ని బ్యాన్ చేశారు. యుఎస్ఎస్ఆర్లో మిఖైల్ గోర్బచావ్ ఈయన పవర్లోకి వచ్చింది. ఈయన పవర్లోకి వచ్చిండు. ఈయన కొన్ని రీఫార్మ్స్ని తీసుకొచ్చిండు. ఈయన తీసుకొచ్చిన రీఫార్మ్స్ని గ్లాస్నాస్ట్ అండ్ పెరిస్ట్రాయికా అంటారు. ఈయన తీసుకొచ్చిన రీఫార్మ్స్ని గ్లాస్నాస్ట్ అండ్ పెరిస్ట్రాయికా అంటారు. ఈయన తీసుకొచ్చిన రీఫార్మ్స్ని ఈ బెర్లిన్ వాల్ వెస్ట్రన్ జర్మనీని ఈస్టర్న్ జర్మనీని బెర్లిన్ వాల్ డివైడ్ చేస్తుంది. బెర్లిన్ వాల్ని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు బెర్లిన్ వాల్ని కట్టారు. ఈ బెర్లిన్ వాల్ని ప్రజలు కూల్పేసేసరికి యుఎస్ఎస్ఆర్ వాళ్ళ పవర్ పోయినట్లయింది. బెర్లిన్ వాల్ని కూల్పేసేసరికి ప్రజలు ఈ యుఎస్ఎస్ఆర్ వాళ్ళ పవర్ పోయినట్లయింది. 1991లో బోరిస్ ఎల్స్టిన్ ఈయన పవర్లోకి వచ్చిండు. ఈయన యుఎస్ఎస్ఆర్ని రద్దు చేసి రష్యాగా ఫామ్ అయ్యిండు. ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్. గాంధీ ఏమన్నాడంటే నాన్ వైలెన్స్ ఉండకుండా పీస్ఫుల్గా ఉండాలి, నాన్ వైలెన్స్ ఉండకుండా, వార్ జరగకుండా పీస్ఫుల్గా ఉండాలి అని గాంధీ అన్నాడు. వీటిని మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం జవహర్లాల్ నెహ్రూ పంచశీల ప్రిన్సిపల్స్ని తయారు చేసిండు. అవి ఏమిటంటే ఫస్ట్ వన్, రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. సెకండ్ వన్, నాన్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. Third one, non-aggressive in settlements and disputes with mutual understanding. Fourth one, achieve something to achieve cooperation and mutual respect in international relationship. Fifth one, promoting peaceful coexistence. ఈ ప్రిన్సిపల్స్ని జవహర్లాల్ నెహ్రూ తయారు చేసిండు. ఇతర దేశాల మీద ఈ ప్రిన్సిపల్స్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. ఎస్పెషలీ చైనా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మీద ఈ ప్రిన్సిపల్స్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. ఈ కంట్రీస్ ఇండియాతో ఈ రిలేషన్షిప్స్ పెంచుకున్నాయి. ఇండియాస్ రిలేషన్షిప్ విత్ చైనా చాలా స్ట్రగుల్ తర్వాత చైనాలో 1949లో కమ్యూనిస్ట్ రిపబ్లిక్ గవర్నమెంట్ ఏర్పడింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీని గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చియాంగ్ కైషెక్ గవర్నమెంట్కి పర్మనెంట్ సీట్స్ ఇవ్వాలని ఇండియా సపోర్ట్ చేసింది. బాండోంగ్ కాన్ఫరెన్స్లో చైనా పార్టిసిపేట్ చేయడానికి ఇండియా హెల్ప్ చేసింది. పంచశీల ప్యాక్ట్పై ఇండియా చైనా రెండు దేశాలు 1954లో ఒక అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఇండియాకి చైనాకి మధ్యలో బౌండర్ లైన్ గీశారు. ఈ లైన్ని మెక్మోహన్ రేఖ అంటారు. ఇండియాకి చైనాకి మధ్యలో టిబెట్ బఫర్ జోన్గా ఉంది. టిబెట్ని చైనా ఆక్యుపై చేసుకుంటుంది. ఆక్యుపై చేసుకునేసరికి ప్రజలు టిబెట్ని మీరు ఫ్రీగా ఉంచండి అని ప్రజలు గొడవ చేసేసరికి చైనా వాళ్ళు ప్రజల మీద దాడి చేశారు. ఇట్లా ప్రజల మీద దాడి చేసేసరికి ప్రజలు కొంతమంది ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన వాళ్ళల్లో దలైలామా స్పిరిచువల్ గురు ఉన్నాడు. మన ఇండియా ఏమన్నది, స్పిరిచువల్ గురు ఈయన పెద్ద ఆయన కదా అని ఇండియా ప్రొటెక్ట్ చేసింది. ఈయన ఇక్కడ ఉండొచ్చు అని ఇండియా ప్రొటెక్ట్ చేసింది. ఈ చైనా వాళ్ళకి కోపం వచ్చింది. మేము వద్దన్న ఆయనని వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఇండియా వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అని చైనా వాళ్ళకి కోపం వచ్చింది. లడఖ్లోని ఆక్సిజన్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్లేసెస్ని చైనా ఆక్యుపై చేసుకుందాం అనుకుంది. కానీ ఇప్పటిదాకా కూడా ఈ ప్లేసెస్ ఇంతే ఉన్నాయి. చైనా దీన్ని ఆక్యుపై చేసుకోలేదు. 1962లో చైనా సడన్గా మన ఇండియాపై వార్కి వచ్చింది. వార్కి వచ్చేసరికి ఇండియా నష్టపోయింది. డిప్లొమాటిక్ రిలేషన్ జరిగింది. 1976లో డిప్లొమాటిక్ రిలేషన్ జరిగింది. ఇది కొంత సక్సెస్ అయింది. ఏషియాలో ఇండియా చైనా రెండు దేశాలు పవర్ఫుల్ కంట్రీస్గా ఉన్నాయి. పవర్ఫుల్ కంట్రీస్గా ఉన్నాయి. అంతే, ఇండియా చైనా వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా వీళ్ళు పీస్ఫుల్గా ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇండియాస్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ 1947లో ఇండియాకి పాకిస్తాన్కి 1947లో వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. 1947 and 48 మధ్యలో 1947-48లో ఫస్ట్ టైం ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు జరిగినాయి. ఎందుకంటే కాశ్మీర్ కోసం వీళ్ళకి గొడవలు జరిగినాయి.
వీళ్ళకి ఎన్ని గొడవలు జరిగినా కూడా వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. దాంతో కాశ్మీర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇండియా వాళ్ళకేమో జమ్మూ అండ్ కాశ్మీర్గా డివైడ్ చేశారు, ఇంకా పాకిస్తాన్ వాళ్ళకేమో పాక్ ఆక్యుపై కాశ్మీర్గా వీళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దీన్ని ఇట్లా డివైడ్ చేసింది. 1965లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. ఈయన ఉన్న టైంలో ఇట్లా పాకిస్తాన్ మిలిటరీ షిక్వా ఆయుబ్ ఖాన్ ఈయన ఏం చేసిందంటే మన దగ్గర ఉన్న కాశ్మీర్ని కూడా ఈయన ఆక్యుపై చేసుకోవడానికి, ఇట్లా మన దగ్గర కూడా కాశ్మీర్ ఉంది కదా, దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి మన ఇండియాపై అటాక్ చేసింది. ఈయన అటాక్ చేసేసరికి మన ఇండియా ఏం చేసింది, మన ఇండియా పంజాబ్ నుంచి పాకిస్తాన్పై అటాక్ చేసింది. అటాక్ చేసేసరికి ఈ పాకిస్తాన్ వెనక్కి తిరిగింది. ఇండియా పాకిస్తాన్ వాళ్ళని వార్ ఆపి ఒక అగ్రిమెంట్ పెట్టుకోమని యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఇట్లా చెప్పిండు. 1966లో తాష్కెంట్లో ఇండియా ప్రైమ్ మినిస్టర్, ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ఈ పాకిస్తాన్ మిలిటరీ యహ్యా ఖాన్ ఈయన ఏం చేసిందంటే నేను గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈయన ఎలక్షన్స్ని కండక్ట్ చేసిండు. ఈ ఎలక్షన్స్లో డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. వెస్ట్ పాకిస్తాన్లో ఏమో జుల్ఫికర్ ఆలీ భుట్టో విన్ అయిండు, ఈస్ట్ పాకిస్తాన్లో ఏమో ముజిబుర్ రెహమాన్ విన్ అయిండు. ఇట్లా వీళ్ళు విన్ అయ్యారు. ఈ ఆలీ భుట్టో ఏం చేసిండు, ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేసిండు. ఆలీ భుట్టో అరెస్ట్ చేసి అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు. ఆలీ భుట్టో ఇబ్బంది పెట్టేసరికి ప్రజలు తట్టుకోలేక ఇండియాకు వచ్చారు. ముక్తి బాహిని అనే పేరుతో లిబరేషన్ స్ట్రగుల్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ సైడ్ ఇందిరాగాంధీ హెల్ప్ చేసింది. 1970sలో డిసెంబర్లో ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు జరిగినాయి. గొడవల తర్వాత వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్కి డివైడ్ అయ్యి బంగ్లాదేశ్గా ఏర్పడింది. దీని తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి వార్ ఎండ్ అయింది. సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ ఎవరెవరికంటే ఇందిరాగాంధీకి ఇంకా ఈ జుల్ఫికర్ ఆలీ భుట్టోకి సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి వార్ ఎండ్ అయింది. 1970s తర్వాత ఇట్లా ఈ పాకిస్తాన్కి ఇండియాకి పెద్ద పెద్ద వార్స్ ఏం జరగలేదులే కానీ బార్డర్స్ దగ్గర చిన్న చిన్న ఫైట్స్ జరిగినాయి. ఇట్లా 1999లో యాంటీ ఇండియన్ మిలిటెంట్స్ ఇట్లా వీళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీతో కలిసి మన ఇండియన్ టెరిటరీస్ని ఆక్యుపై చేసుకున్నారు. దీన్నే కార్గిల్ వార్ అంటారు. ఇట్లా ఇండియా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా, ఇండియాకి పాకిస్తాన్కి వీళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా పాకిస్తాన్ ప్రజలు ఇండియా ప్రజలు ఇట్లా కలిసి ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. మూవీస్, టూరిజం, ఫిల్మ్స్ వీటిని ఇట్లా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇది ఇండియాస్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్. ఇది ఇండియాస్ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్. ఇండియాకి బంగ్లాదేశ్కి 25 years నుంచి ఇండియాకి బంగ్లాదేశ్కి పీస్ ట్రీటీ జరిగింది. ఇండియాకి బంగ్లాదేశ్కి బ్రహ్మపుత్ర గంగాలో వాటర్ షేరింగ్లో కొన్ని డిస్ప్యూట్స్ జరిగినాయి. ఇండియాకి బంగ్లాదేశ్కి 25 years నుంచి వీళ్ళకి పీస్ ట్రీటీ జరిగింది. అంతే ఇండియాకి పాకిస్తాన్కి బ్రహ్మపుత్ర గంగాలో రివర్స్లో వాటర్ షేరింగ్లో కొన్ని డిస్ప్యూట్స్ జరిగినాయి. ఇండియాకి పాకిస్తాన్కి ఇట్లా కొన్ని డిస్ప్యూట్స్ జరిగినాయి. తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి బంగ్లాదేశ్ ఇట్లా కొన్ని డిస్ప్యూట్స్ జరిగినాయి. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కొంతమంది ఇల్లీగల్గా మన ఇండియాలోకి వస్తున్నారు. ఇది ఇండియా వాళ్ళకి ప్రాబ్లం అయింది. కొంతమంది ఇల్లీగల్గా వస్తుంటే ఇండియా వాళ్ళకి ప్రాబ్లం అయింది. అయినా కూడా ఇండియా వాళ్ళు బార్డర్స్ దగ్గర ఫెన్సింగ్ని కట్టారు ఇండియా వాళ్ళు. దీంతో బంగ్లాదేశ్కి కోపం వచ్చింది. అయినా కూడా బంగ్లాదేశ్ ఈ ఇండియా వాళ్ళని బిగ్ బ్రదర్గా ఫీల్ అవుతుంది. ఇట్లా 1971లో మనం అనుకున్నాం కదా, వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ అయ్యి బంగ్లాదేశ్కి ఏర్పడింది ఇట్లా అనుకున్నాం కదా. ఈ బంగ్లాదేశ్ ఇండియా హెల్ప్ చేసింది కదా ఇందులో. అందుకే బంగ్లాదేశ్ ఇండియాకి రివార్డ్ కూడా ఇచ్చింది. సౌత్ ఏషియాని మయన్మార్ ద్వారా ఈస్ట్ ఏషియాలో కలపాలని ఇండియా ఇట్లా అంటే బంగ్లాదేశ్ ఇండియాకి సపోర్ట్ చేసింది. ఇండియాస్ రిలేషన్షిప్ విత్ శ్రీలంక. ఇండియాకి సౌత్లో ఐలాండ్ కంట్రీ శ్రీలంకలో కొంతమంది శ్రీలంకకి 1948లో శ్రీలంకకి ఫ్రీడమ్ వచ్చింది. శ్రీలంకలో కొంతమంది తమిళన్స్ మన ఇండియాలోకి వచ్చారు. అంటే ఈ తమిళన్స్ శ్రీలంకలో కూడా వెళ్ళి మా రైట్స్ మాకు కావాలి అని తమిళన్స్ గొడవ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. దాంతో రాజీవ్ గాంధీ ఏం చేసిండు, స్పెషల్ ఆర్మీని పంపించిండు. ఇట్లా వీళ్ళని
ఈ వారిని ఆపమని ఈ శ్రీలంక వాళ్ళని పీస్ఫుల్గా ఉంచమని ఈ స్పెషల్ ఆర్మీని పంపించింది, వాళ్ళని ఆపమని, తమిళియన్స్ని ఆపమని. ఈ స్పెషల్ ఆర్మీ వెళ్ళి కొంత ఆపగలిగింది, తమిళియన్స్ వాళ్ళని స్పెషల్ ఆర్మీ కొంత ఆపగలిగింది. ఈ తమిళియన్స్ వాళ్ళకి కోపం వచ్చింది రాజీవ్ గాంధీ మీద, ఎందుకంటే ఈ రాజీవ్ గాంధీ కదా వీళ్ళని స్పెషల్ ఆర్మీని పంపించి మమ్మల్ని ఆపించింది. అందుకే ఈ రాజీవ్ గాంధీకి కోపం వచ్చింది. ఈ రాజీవ్ గాంధీ తమిళియన్స్ వాళ్ళకి కోపం వచ్చింది రాజీవ్ గాంధీ మీద. దాంతో తమిళియన్స్ రాజీవ్ గాంధీని చంపేశారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. థ్యాంక్ యూ, బాయ్.